మధ్యలో కాల్ వచ్చిందండి, అది రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. అందువల్ల వీడియో రెండుగా వస్తుంది. కొంచెం అయిపోయిందండి, లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఓం మమాయే నమః. ఓం శత్రునాశిన్యే నమః. శత్రునాశిన్యే నమః. స్వాహా దుందివీం. ఓం రమాయ 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 రం. ఓం హం ఫట్ కాలభైరవ్యే నమః. ఓం సర్వరోగనివారిణే నమః. శత్రునాశిన్యే నమః. ఓం వసి వసి స్వాహా. కుంభే కుంభిని నమః. జంబే జంబిని నమః. ఓం రమాయ సాయి నమః. రుద్రాయ చై నమః. ఓం కాలభైరవాయ చై నమః. ఓం సర్వరోగనివారిణ్యే నమః. స్వాహా. ఆదిహం క్లీం గ్లీం గ్లం రమాయ నమః. స్వాహా. ఓం వసి వసి స్వాహాయ నమః. శత్రుం నాశనం మరణం తజ్యం. ఇదం జయతే రకారే ఓం హ్రీం హ్రీం గౌడారే ఓం గుండుకోటోటారే జవాయ నమః. వారే నమః. ఓం హ్రీం క్లీం 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 ఓం ఓం తతాం క్లీం క్లీం తతాం క్లీం క్లీం తతాం మాం మమాయ స్వాం మమాం స్వాన్ మాం స్వాత్ స్వాత్ స్వాత్. ఓం నమః 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 స్వాహా. స్వాహే నమః. తంత్రం సరారీం నమః. కారుణ్యం నమః. దేవ్యో నమః. ఓం రుద్రాయ నమః. యా బుద్ధి రుద్రజలే పంచక్షితే పంచరాజ్ఞస్తే. ఓం నమః స్వాహాయ స్వాహాయ నమః. స్వాహాయ స్వాహాయ రుద్రాయ నమః. స్వాహా స్వాహా. ఓం స్వాహా హ్రీం స్వాహా స్వాహా హ్రీం మమాయ నమః. ఓం శత్రుం మరణం తథ్యం. ఓం శత్రుమరణిం నమః తథ్యం. కాళరాత్రే నమః. ఆభ్యుహం ఆభ్యుహం. ఓం కాళరాత్రే విమాసే శత్రుమరణం తథ్యం. స్వాహా.
ఓం రమాయ నమః. ఓం గణాయ నమః. ఆభియం అనారోగ్యం. శ్రీమాసే స్వహాయ నమః. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఎటువంటి పవర్ లేదు కదా, చూడండి వచ్చి రేఖ రాశాను, ఎటువంటి ఆరాలు కనపట్టలేదు కదా, అయిపోయింది రేఖ. ఇది విజయవాడ పంపించాలి. చూడండి దీన్ని బాగా, ఇది ఇది ఎంట్రన్స్ కనబడుతుందా? ఇది ఎంట్రన్స్. ఇటువంటి ఆరా లేదు కదా దీనికి, కనబడుతుందా ఇప్పుడు మీకు? నిన్నట్లా బ్రైట్నెస్ రాలేదు చూసారా దీనికి? ఇది వేరే వాళ్ళకండి, విజయవాడకి పోతుంది. ఇది విజయవాడ పోతుంది, ఆపదల్లో ఉన్న వాళ్ళకి అన్నిటికీ, అంటే వ్యాపారానికి, ఉద్యోగానికి, అన్నిటికీ, ఇంకా సకల సర్వం అన్నమాట. సరేనా? దీనికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తాను. ప్రాణప్రతిష్ఠ అంటే రోజు అన్నా ఇదే వీడియోలా అని అనుకోవద్దు. చాలామంది సమస్యల్లో ఉన్నారు, వాళ్ళ కోసం అయ్యే ప్రస్తుతానికి వీడియో మాత్రం ఈరోజు సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎప్పుడు చేయని వీడియో చేస్తాను. మీకు కళ్ళతో అసలు భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఒక సాక్ష్యం చూపిస్తాను. ఓకేనా? ఎలా చూపిస్తావన్నా, భగవంతుడు కలియుగంలో కనపడతాడా అంటే, దెయ్యాలు కనపడినప్పుడు దేవుడు ఎందుకు కనపడ్డు? మనము మన ఆలోచనలు బాగుంటే భగవంతుడు కూడా భక్తికి పాత్రుడే. భగవంతుడు కూడా భక్తికి దాసోహమే అవుతాడు ఆయన. ఓకేనా? ఎవరైనా సరే, అర్థమవుతుంది కదా, భక్తికి దాసోహం అవ్వాల్సిందే, తప్పదు. ఇది తథ్యం, ఇది నిజం, ఇదే నిజం. అర్థమవుతుంది కదండి? మనం శక్తిని, ఒంట్లో ఉన్న శక్తిని ప్రేరేపిస్తే భగవంతుడైనా మనిషికి తలంచుతాడని. ఎందుకో తెలుసా? భక్తికి, భయానికి కాదు. భక్తికి తల ఉంచగలిగేవాడు ఒక్కడే, భగవంతుడు. అదే మీరు మనిషికి సహాయం చేయండి, ఒకరోజు తిని రెండో రోజు మాట్లాడతాం. అదే ఒక్కరోజు కాకుండా ఒక్క 10 రోజులు వాడికి భోజనం, 9 రోజులు భోజనం పెట్టండి వరుసగా. తెలియని వాడే ఉంటాడు, బయటవాడే, ఏదో పేదవాళ్ళే ఆయన పాపం అని చెప్పి పిలిచి వాడికి ఒక 5 రోజులు మన ఇంట్లో స్థావరం ఇచ్చో, లేకపోతే భోజనం పెట్టో, లేకపోతే 4 బట్టలు కొనిచ్చో, 10 రూపాయలు ఇస్తే చేతిలో పెట్టి బాగా చూసుకున్నాం అనుకోండి, 9 రోజులు మన మేలు కోరతాడు వాడు. వీళ్ళు చల్లంగా ఉండాలి, వీళ్ళు ఇలాగే 10 మందికి పెట్టాలి నాలాంటి వాళ్ళకి అనుకుంటాడు. అదే 10వ రోజు వాడిని పస్తు పెట్టి, మా గాడి ఏం లేవయ్యా, నువ్వు వేరే దారి చూసుకోవాలా అనుకో, వీళ్ళు బతుకు జడ, ఇది ఒక్కరోజు పెట్టకుండా అంటే వాడు ఏమంటాడు తెలుసా? వీళ్ళు బతుకు జడ, వీళ్ళు జీవితంలో సంకనాగిపోవాలి, దేనికి పనికి రాకూడదు, వీళ్ళు నాలాగే బికార్లు అయిపోవాలి అని ఆలోచిస్తాడు. ఎందుకో చెప్పమంటారా? వాడు ఆ 9 రోజులు పెట్టింది మర్చిపోతాడు. వాడు పెట్టని ఒక్కరోజు మాత్రమే గుర్తుంచుకుంటాడు. అది మానవ నైజం, ఇది సమాజం. అర్థమవుతుందండి? అందుకే జనాభాతో ఎలా ఉండాలో వివరంగా చెప్తాను.
కొంతమంది కోపానికి పట్టుదలకి పోతారండి, అట్లాంటి వాటికి పోవద్దు దయచేసి. సరే, ఈ ప్రస్తుతానికి 2 వీడియోలు, ఫస్ట్ది వచ్చి అది వస్తుందండి, రెండోది వచ్చి ఇది వస్తుంది. రెండు కలిపి చూడండి, లేకపోతే విడివిడిగా వస్తాయేమో తెలియదు, రెండు కలిపితే పెట్టలేను. ఫస్ట్ అది వస్తుంది, దాని తర్వాత దీన్ని అప్లోడ్ చేస్తాను, లేదా దీన్ని అప్లోడ్ చేసి తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. నీకు సాయంత్రం కరెక్ట్గా 3 నుంచి కష్టమే, కానీ ఈ మధ్యలోనే ఒక వీడియో చేస్తా, ఇంకో గంట తర్వాత. కానీ మీరు లైక్లు షేర్ చేస్తే పక్కన వాళ్ళకి జరిగే ఆపదలు ఏంటో మాకు తెలుస్తాయి కండి. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్తున్నాను, ఆ పుణ్యం మీకే దక్కుద్దని 100 సార్లు చెప్పాను కదండి. నేను ఏం డబ్బులు తీసుకోవట్లేదు కదా. కావాలంటే ఎవరన్నా మీకు కాల్ చేసి అడగండి, లేకపోతే కామెంట్ బాక్స్లో చూసుకోండి. ఎవరిని ₹1 అడగట్లేదు కదా నేను. లైక్లు షేర్లు ఉన్నాయని ఇన్స్టాగ్రాము అటువంటివి ఉన్నాయి కదా, అవి వాడచ్చు కదా మీరు. పక్కన వాళ్ళకి ఆ విధంగా కూడా సాయం చేయలేరా మీరు? డబ్బంటే సాయం చేయలేమండి, మన పరిస్థితే బాగాలేదు. దినదనగండం 100 ఏళ్ళ ఆయుష్ కింద బతుకుతున్నాం. ఇంటి రెంట్లు, పిల్లల ఫీజులు, ఇంట్లో భార్య కష్టాలు, మన ఖర్చులు, వాళ్ళ ఖర్చులు. అది సరే, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట అయినా సరే టీవీ ముందు, ఫోన్ ముందో కూర్చుంటారు కదా. ఖచ్చితంగా ఫోన్ ముందే కూర్చుంటారు టీవీ కంటే. ఆ ఫోన్ కూర్చున్నంతసేపులో వీడియో చూడక్కర్లేదండి. మీరు వీడియో చూడమని చెప్పలా, షేర్లు కొట్టండి చాలు. షేర్లు, లైక్లు ఉంటే కొట్టండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేదా పక్కన వాళ్ళకి, మీకు నచ్చకపోతే పక్కన వాళ్ళకి షేర్ కొట్టండి. మీకు ఉపయోగపడింది పక్కన వాళ్ళకి ఉపయోగపడవచ్చు. నా వల్ల మీకు ఏదన్నా కాలేదనుకోండి, పక్కన వాళ్ళకి అవ్వచ్చేమో. దారిలో వెళ్ళేటప్పుడు దొరికిన చీపురు పుల్లతో కూడా ఏదో ఒక రోజు పని ఉంటుందండి. అరే, ఇక్కడ చీపురు పుల్ల ఉంటే బాగుండు అనిపిస్తుంది. అర్థమవుతుందా? అప్పుడే దొరకదు. దొరికినప్పుడే దాని విలువ తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అది అర్థమవుతుందా? నా సబ్స్క్రైబర్స్కి, బయట వాళ్ళకి, నా అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, అందరూ నా ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోలేదని ఏమీ అనుకోను, చేసుకున్నారని ఏమీ అనుకోను. కాకపోతే 10 మందికి మీరు ఏ విధంగా సాయపడగలరు, డబ్బు రూపాన కాకుండా, ఇంట్లో పిలిచి భోజనం పెట్టకుండా, బట్టలు భోజనం దానం చేయకుండా ఏ రూపంగా ఉపయోగపడగలరంటే ఈ రూపంగా ఉపయోగపడగలరు. షేర్లు ఇన్స్టాగ్రామ్, షేర్ ఫేస్బుక్, షేర్ వాట్సాప్, షేర్ ట్విట్టర్. నాకు ఇండోనేషియా నుంచి కాల్స్ వచ్చినాయండి, సింగపూర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి, మలేషియా నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నా కాడ రేకులు నేను కొరియర్ చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. కావాలంటే పెడతాను చూడండి. రేకులు ఎందుకు రాస్తున్నాం అంటే వాళ్ళ ప్రెజర్ అలా ఉందన్నమాట, రాయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఇంకా నిన్న ఓపెన్ చేశాను వీడియో, మీకు పెట్టలేదు. దగ్గర ఇంకా 20 రేకులు ఉన్నాయి. రేకుల వీడియోలు ఇంకా పెట్టను నేను. పాత రేకులే చూసుకోండి. ఏమన్నా కావాల్సి ఉంటే, ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. దయచేసి సాయంత్రం మాత్రము 4 నుంచి 6 వరకు, ఈ రోజు వరకు కాల్ చేయకండి. నాకు వేరే పని ఉంది పర్సనల్గా. సాయంత్రము 4 నుంచి, అంటే 4 నుంచి 4:30 దాకా చేయండి. 4:30 నుంచి సాయంత్రం 7 వరకు చేయొద్దు. 7 వరకు చేయొద్దు. 4:30 నుంచి 7 వరకు చేయొద్దండి. ఈ రోజు వరకు నాకు వేరే పని ఉందండి, లిఫ్ట్ చేయను. దానికి మీరు బాధపడొద్దండి. లేదన్నా కట్ చేస్తా, కాల్ ఖచ్చితంగా కట్ చేస్తానండి. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, దానికి సారీ చెప్తున్నాను. ఈ మధ్యలో ఇంకో గంట తర్వాత ఒక వీడియో పెడతానండి. మళ్ళీ స్నానం చేసేసి ఇల్లు అవి కడుక్కోవాలి. నేను రాత్రి వేరే పని మీద పోయారండి అని చెప్పాను కదా, అందువల్ల. సరే అండి, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ అండి.